బ్రేకింగ్ న్యూస్. లారెన్స్ బిష్నాయ్ రిలీజ్ అవుతున్నాడా? గత కొన్నేళ్లుగా బిష్నాయ్ జైల్లో మగ్గిపోతున్నాడు. అయితే రీసెంట్గా బయటకు వచ్చిన వార్త ఏంటంటే లారెన్స్ బిష్నాయ్ రిలీజ్ అవుతున్నాడు. 500 మందితో కలిసి పాకిస్తాన్లో లష్కర్ ఎ తోయిబా సంస్థకు సంబంధించిన హఫీజ్ సయద్ తలని తీసుకురావడానికి వెళ్తున్నాడంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఇలాంటి వార్తలు గత 2-3 రోజుల నుంచి విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇవి నిజమా అబద్ధమా అనేది అయితే మాత్రం ఎవ్వరికి కూడా తెలియట్లే. కానీ బిష్నాయ్ గ్యాంగ్ దగ్గర నుంచి కొన్ని లీక్స్ అయితే బయటికి ఖచ్చితంగా వస్తానని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా బిష్నాయ్ గ్యాంగ్ ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది. ఎవరైతే అయోధ్య రామ మందిరాన్ని కూల్స్తా ఉన్నారో, ఎవరైతే రామ మందిరాన్ని కూల్చి ఆ ప్లేస్ లో మళ్ళీ బాబ్రీ మసీద్ ని నిర్మిస్తా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము చంపేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నిజానికి పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత పాకిస్తానీ పీపుల్ పార్టీకి సంబంధించిన ఒక మహిళా మినిస్టర్ అనుకుంటా ఆమె మాట్లాడారు. అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూల్చేసి దాని ప్లేస్లో బాబ్రీ మసీద్ మేము మళ్ళీ నిర్మిస్తాం, మొట్టమొదటి ఇటుక ఆసిఫ్ మునీర్తో పెట్టేస్తాము అంటూ కూడా మాట్లాడింది. ఈ ఆసిఫ్ మునీర్ ఎవరో కాదు, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్. సో దాని మరుసటి రోజే బిష్నాయ్ గ్యాంగ్ దగ్గర నుంచి విపరీతమైన పోస్టులన్నీ బయటకు వచ్చాయి. మీ తలలు తీయకపోతే మేము అసలు హిందువులమే కాదంటూ కూడా వాళ్ళు పోస్టులు అయితే చేయడం జరిగింది. అండ్ మరొక విషయం మధ్యలో చెప్తున్నాను. అండ్ చాలామంది మీరు నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీరు అన్నీ కూడా ఎందుకు ఇవి బయటికి లీక్ చేస్తున్నారని, లేకపోతే ఇవన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి ఫేక్ న్యూస్లో ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాదులు ఎవరు? పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళని మనం చెప్తున్నాం, కానీ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కాదు అని వాళ్ళ పాకిస్తానీ గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నప్పుడు మన సైన్యం ఎంత ముందుకు వెళ్తుందో, మన దేశం మీద ప్రేమ ఉన్న వ్యక్తులు కూడా వెళ్ళడం కూడా తప్పులేదు. అలా ముందుకు వెళ్ళడం ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే కొంతమంది లారెన్స్ బిష్నాయ్ని అతను ఒక గ్యాంగ్స్టర్, మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. సో నిజానికి లారెన్స్ బిష్నాయ్ ఎందుకు గ్యాంగ్స్టర్ అయ్యాడు, ఎందుకు మాఫియా డాన్ అయ్యాడు, ఆ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి కదా. లారెన్స్ బిష్నాయ్ అతను స్టూడెంట్గా ఉన్న రోజుల నుంచే అతనికి రాజకీయాలపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది. అక్కడి నుంచే కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. అక్కడే ఫస్ట్ టైమే అతని పైన ఒక ఎఫ్ఐఆర్ అయింది, ఒక మర్డర్ కేసుకి సంబంధించి. అండ్ ఇంకొకటి, తన గర్ల్ ఫ్రెండ్ని తన కళ్ళ ముందే చంపేశారు, సజీవ దహనం అయిపోయిందంటూ కూడా ఒక న్యూస్ ఉంది. ఇప్పటికీ అది లారెన్స్ బిష్నాయ్ గురించి ఏదన్నా మనం సెర్చ్ చేస్తుంటే మొట్టమొదటిగా అతను గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యాడు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ విషయమే మనకి కనిపిస్తుంది. సో అక్కడి నుంచి కూడా ఇతనికి ఈ గ్యాంగ్స్టర్ అవ్వాలనే ఆలోచనలు ఎక్కువగా పెరిగాయి. అదే టైంలో సల్మాన్ ఖాన్ ఒక కృష్ణ జింకని చంపేశాడు, ఇద్దరు హీరోయిన్లతో పాటు వెళ్ళి దాన్ని వేటాడి చంపేశాడు. అది ఇతను గుర్తించుకున్నాడు. సో ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అతను కాలేజీలో ఉన్న టైంలోనే. ఎప్పటికైనా సల్మాన్ ఖాన్ని నేనే చంపేస్తానని కూడా అది బాగా హైలైట్ అయింది. దాని తర్వాత లారెన్స్ బిష్నాయ్ దాదాపు ఏడు మర్డర్స్లో అతను ఉన్నాడు. మర్డర్స్ సంబంధించిన విషయాల్లో అతని హస్తం ఉందంటూ కూడా అతన్ని అరెస్ట్ చేశారు. 4 నిర్దోష్ కింద అతను రిలీజ్ అయ్యాడు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ బాలీవుడ్లో ఒక మంచి యాక్టర్ కాబట్టి ఇతనిది బాగా హల్చల్ అయింది మొత్తం దేశవ్యాప్తంగా. అలాగే సిద్ధు ముసరేలా ఇతను కూడా మర్డర్లో చేయడంలో లారెన్స్ బిష్నాయ్ హస్తం ఉందంటూ కూడా చెప్తున్నారు. అలాగే సుఖ్తాల్ సింగ్, అలాగే బాబు సిద్దిక్ రీసెంట్గానే జరిగింది మర్డర్. సో లారెన్స్ బిష్నాయ్ యొక్క బ్రదర్ అన్మోల్ బిష్నాయ్ ఈ మర్డర్ ఇతనే చేశాడు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. ప్రస్తుతం ఈ బ్రదర్ మాత్రం అమెరికాలో ఒక జైల్లో మగ్గిపోతున్నాడు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే కొన్ని వార్తాపత్రికలు మాత్రం లారెన్స్ బిష్నాయ్ బ్రదర్ ఈ అన్మోల్ బిష్నాయ్ ఈ పిఓకే పాకిస్తాన్ ఆక్యుపేట్ చేసిన ఆ ఏరియాలో లష్కర్ ఎ తోయిబాకు సమస్యకు సంబంధించిన ఈ హఫీజ్ సయద్ కోసం వేటాడుతున్నారనేది కూడా ఒక వార్త. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. పత్రికల్లో రాసిందే నేను చూసింది చెప్తున్నాను. కావాలంటే ఆ లింక్స్ కూడా నేను ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తా. అలాగే ఖలిస్తాన్ హర్దీప్ సింగ్, ఈ ఖలిస్తాన్కి సపోర్ట్గా హర్దీప్ సింగ్ ఎవరైతే ఉన్నారో కెనడాలో జరిగిన ఈ మర్డర్, దీని వెనకాల అజిత్ దోవల్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్, అతనే చేయించాడంటూ కూడా ఒక ఆరోపణ. అంటే వీళ్ళని పెట్టుకుని బిష్నాయ్ గ్యాంగ్ని పెట్టుకుని చేయించాడంటూ కూడా ఒక ఆరోపణ ఉంది. అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది మాత్రం తెలీదు. సో నేను దాని గురించి కూడా నేను ఎక్కడి నుంచి తీసుకున్నానో దాని గురించి కూడా నేను కింద లింక్ పెట్టే ప్రయత్నం చేస్తా. సో లారెన్స్ బిష్నాయ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇతను మొత్తం మన ఇండియాలోనే
ఇప్పటివరకు మన ఇండియాలో చాలామంది గ్యాంగ్స్టర్లు బయటకు వచ్చాడు. దావుద్ ఇబ్రహీం కానీ ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మనం చెప్పలేం. కాకపోతే వాళ్ళందరికీ సెపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ అనుకోవచ్చు, లేకపోతే విపరీతమైన క్వాలిటీస్ అనుకోవచ్చు. కానీ ఇతనికి మాత్రం కొంచెం డిఫరెంట్, అంటే ఒక హీరోగా చూస్తారన్నమాట చాలామంది ఇతన్ని. నేను కొన్ని కామెంట్స్ కూడా చూస్తున్నా, చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే బిష్నోయ్ అనే పదం దేనికి సంబంధించిందంటే ప్రకృతిని జంతువుల్ని కాపాడడానికి సంబంధించింది. అలాగే కృష్ణా జింకని చంపేశారు కాబట్టే సల్మాన్ ఖాన్ పైన విపరీతమైన కోపంతో ఉన్నారనేది కూడా నాకు బాగా అర్థమైంది. అయితే లారెన్స్ బిష్నోయ్ బిఏ ఎల్ఎల్బి మొత్తం పూర్తిగా పూర్తి చేశాడు. అతనికి అన్ని సెక్షన్స్ తెలుసు, మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తి. అతను ఎప్పుడైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని అతను రాజకీయంగా వచ్చినప్పుడు అతన్ని హతమార్చాలని ట్రై చేశారో అప్పుడే అతను ఛాన్స్ తీసుకున్నాడు. నేను ఇంకా గ్యాంగ్స్టర్గానే ఉండాలి, నేను బయటికి వెళ్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తారు, కాబట్టి నేను ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేయాలి, నాకంటూ ఒక గ్రూప్ కావాలని చెప్పేసి అక్కడి నుంచి కూడా అతను గ్యాంగ్స్టర్ రాజ్యం మొదలు పెట్టాడంటూ కూడా చాలామంది చెప్తున్నారు. అయితే ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ రిలీజ్ అవుతున్నాడు. రిలీజ్ అయిన తర్వాత పాకిస్తాన్కి వెళ్తున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్లో ఒక భాగమైన బలోచిస్తాన్ క్వెట్టా అనే ప్రాంతంలో 12 మంది ఈ లారెన్స్ బిష్నోయ్కి సంబంధించిన గ్యాంగ్లో 12 మంది అక్కడికి వెళ్ళారు. షహబాజ్ భట్టి అని ఒక డాన్ని అక్కడ చిత్రహింసలు పెట్టారు, కొన్ని ఉగ్రవాదులకు సంబంధించిన విషయాలు కూడా బయట పెట్టారు అంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఈ 12 మందిలో ఇద్దరికి చాలా తీవ్ర గాయాలని అంట, అంటే ఈ కాల్పుల విషయంలో కూడా కొన్ని గాయాలే అంటూ కూడా చెప్తున్నారు. అండ్ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ కానీ, పాకిస్తాన్కి సంబంధించిన గవర్నమెంట్ కానీ, పాకిస్తాన్కి సంబంధించిన మీడియా ప్రెస్ కానీ ఎవరు కూడా దీని గురించి పెద్దగా చెప్పిన పరిస్థితి అయితే లేదు. అలాగే మరొక కొంతమంది లాహోర్లో మసూద్ అజహర్ ఎవరైతే ఉన్నారో ఈ జైష్ మొహమ్మద్ అధ్యక్షుడు, అతను లాహోర్లో తలదాచుకున్నాడు, ఒక బంకర్లో దాక్కున్నాడు. సో అతని కోసం మరికొంతమంది అక్కడికి వెళ్ళారంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఈ అన్మోల్ బిష్నోయ్ గ్యాంగ్, ఇతనికి సంబంధించి ఈ లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ గ్యాంగ్ మాత్రం ఇస్లామాబాద్లో కొంతమంది ఉగ్రవాదుల కోసం వెతుకుతున్నారు. ఖలీద్ అనే ఉగ్రవాదిని చంపేశారు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళ వేట పిఓకేలో తలదాచుకున్న ఒక స్వరంగంలో దాక్కున్న ఈ హఫీజ్ సయ్యద్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అతను ఎప్పుడు బయటకు వస్తే ఎప్పుడు చంపేద్దామని వెయిట్ చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. లోపలికి వెళ్ళి అతని పైన దాడి చేయొచ్చు, కాకపోతే మరి హఫీజ్ సయ్యద్ అనేటోడు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు కాబట్టి అతనికి ఎక్కువగా అతను జనం ఉండే అవకాశం ఉంటుంది, అతను గ్రూప్ అంతా కూడా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. సో అంత ఈజీ కాదని అతని కోసం వెయిట్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత మన భారత సైన్యం చాలామంది ఉగ్రవాదుల్ని అంతం చేసింది. అయితే మొత్తానికి ఈ లారెన్స్ బిష్నోయ్ భారతదేశం మొత్తం కూడా ఒక గ్యాంగ్స్టర్ అయినా కానీ ఒక హీరోగా, ఒక రియల్ ఫైటర్గా, రియల్ హీరోగా ఇతని గురించి చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక 500 మందితో పాకిస్తాన్ వెళ్తున్నాడనేది ఒక వార్త అయితే బయటికి రావడం జరిగింది. అండ్ ఇతను చూసుకుంటే మొత్తం మన భారతదేశ వ్యాప్తంగా 700 మంది మెంబర్స్ ఉన్నారు ఈ లారెన్స్ బిష్నోయ్కి. 12 రాష్ట్రాల్లో వీళ్ళ టీం మొత్తం కూడా విస్తరించిందని కూడా చెప్తున్నారు. మరి లారెన్స్ బిష్నోయ్ కనుక ఈ ఉగ్రవాదుల్ని హతమార్చితే, వాళ్ళ తలల్ని నిజంగానే తీసేస్తే, వాళ్ళు ఏదైతే వాళ్ళ ఎక్స్ అకౌంట్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్, వాళ్ళ ఫేస్బుక్ వాటి ద్వారా స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఆ రకంగానే కనుక వాళ్ళు ఉగ్రవాదులను తలలు తీసినా, వాళ్ళని చంపినా భారతదేశం మాత్రం వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. అండ్ ఇంకొకటి, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ రీసెంట్గా కొంతమంది ఎవరైతే ఈ అయోధ్య రామాయణం గురించి కానీ, లేకపోతే హిందూ దేవీ దేవతలమైన తప్పుగా మాట్లాడినా, హిందూ దేవాలయాలపైన అటాక్ చేసిన వీళ్ళపైన కూడా గురిపెట్టింది అంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళని కూడా అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు దూషిస్తున్నారు కాబట్టి, అవమానిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన కూడా నిఘా పెట్టారు వీళ్ళు. త్వరలో వాళ్ళను కూడా మర్డర్ చేసే ఛాన్సెస్ 99% ఉన్నాయంటూ కూడా వాళ్ళ గ్యాంగ్ నుంచి ఒక సీక్రెట్ ఆపరేషన్ బయటపడింది, లీక్ అయిందంటూ కూడా చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ జాగ్రత్తగా ఉండండి, చాలామంది కూడా కామెంట్స్ రూపంలో లారెన్స్ బిష్నోయ్ని అతని గ్యాంగ్ని తిడుతున్నారు. అండ్ దేవి దేవతను కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకి ఎక్కి చాలామంది కూడా ఇలా అయోధ్య రామాలయం గురించి కానీ, రాముడి గురించి కానీ, లేకపోతే హిందూ దేవి దేవతల గురించి కానీ చాలామంది తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ప్రూఫ్స్ ఏంటి, ఉన్నారా లేరా అనే ప్రూఫ్స్ కూడా అడుగుతున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పూర్తిగా దీనికి వ్యతిరేకం, వాళ్ళు హిందుత్వవాదులు. సో
ఇలా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా వారిపైన వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మరొకటేంటంటే స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో ఈ పాకిస్తాన్‌కి సంబంధించి ఇక్కడ స్లీపర్ సెల్స్‌గా వర్క్ చేస్తున్నారు. కొంతమంది ఇస్లాంని నమ్ముకున్న వాళ్ళు బయటపడుతున్నారు. సిరాజ్ అని, రెహమాన్ అని, ఇలాంటి జ్యోతి మల్హోత్రా ఇలాంటి పేర్లు అన్నీ కూడా బయటకొస్తున్నాయి. వాళ్ళ పైన కూడా వీళ్ళు టార్గెట్ పెట్టారంట. ఎన్ఐఏ సంస్థ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్ ఇది. సో, అంటే వీళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, అంత ఈజీ కాదు. సో, ఎందుకంటే వీళ్ళు ప్రస్తుతం దేశ ద్రోహులుగా ఉన్నారు కాబట్టి ఎన్ఐఏ అదుపులో ఉంటారు కాబట్టి ఆళ్ళని దాటి వీళ్ళు వెళ్లి అటాక్ చేయాలంటే మాత్రం అది అసాధ్యం. అండ్ ఇంకా కొంతమంది స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వీళ్ళకి ఒక గురైతే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్మోల్ బిష్నాయ్ ఈ ఎవరైతే ఉన్నారో ఈ హఫీజ్ సయ్యద్ అతని ట్రీట్మెంట్ కోసం భారతదేశానికి సంబంధించిన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్‌ని ఆయుర్వేదిక్ మందులు వాడడానికి స్లీపర్ సెల్‌గా యూజ్ చేస్తున్నాడు అనేది వీళ్ళు కనుగొన్నారు. సో, అతని ద్వారానే ఇప్పుడు అతనున్న ఎక్కడైతే తలదాచుకున్నాడో ఆ ప్రాంతాన్ని కూడా వీళ్ళు కనిపెట్టారు. కాబట్టి ఎక్కడెక్కడ ఈ హఫీజ్ సయ్యద్‌కి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఉన్నారు భారతదేశంలో, ఈ మసూద్ అజహర్‌కి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నారో ఈ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా తీసుకున్నారంటూ కూడా చెప్తున్నారు. సో, స్లీపర్ సెల్స్‌ని ఇప్పుడు టార్గెట్ చేయబోతున్నారు. వాళ్ళని త్వరలో లేపేస్తామంటూ కూడా కొన్ని పోస్టులు కూడా వీళ్ళు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉగ్రవాదుల్ని మాత్రం వీళ్ళు హతమారిస్తే అది మంచి విషయంగానే చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ అదే జరిగితే మాత్రం భారతదేశంలో వీళ్ళ పేరు ఎప్పుడు కూడా చిరస్థాయిగా అలాగే నిలిచిపోతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. ఒకవేళ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం ఆ విషయాన్ని కూడా నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.